తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేని ఎప్పుడూ చూడని కొన్ని సంఘటనలు ఇటీవలి కాలంలో జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సభలు ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం వరుసగా చూస్తున్నాం. ఎనీ టైం ఎనీ ప్లేస్ జనాలతో కిక్కిరిస్తున్నాయి చంద్రబాబు సభలు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేత సభలకు రావడంపై పలు ఆసక్తికర చర్చ జరుగుతోంది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబును మరోసారి అదే హోదాలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారా అనే ప్రశ్న పలువురి మదిలో మెదులుతుంది. లేదంటే ప్రతిపక్ష నేత సభలకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడమేంటనే భావన వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సభలకు ప్రజలొచ్చారంటే వారిది సినీ గ్లామర్. 14 ఏళ్లు సీఎం, సుమారు మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబులో ఇప్పటికిప్పుడు సడన్ గా మార్పులంటూ ఏమీ లేవు. అంత గొప్పగా చెప్పుకునే సంక్షేమాన్ని, ప్రాజెక్టులను తీర్చిదిద్దిందీ లేదు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూసేందుకు వస్తున్నట్టు చంద్రబాబు సభలకొస్తున్నారు ప్రజానీకం. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఆయన ఏం మాట్లాడతారో విందామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను మాట్లాడితే తిరిగి నన్ను విమర్శిస్తారు, నా మీద దాడి చేస్తారు. ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు. సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా, సైకోలు మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వరకు నేనుంటా. వీటన్నింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవలి చంద్రబాబు పర్యటనలే నిదర్శనం. ఎప్పటికప్పుడు చంద్రబాబును చూసేందుకు జనం ఎగబడడం చూస్తే ఆయన నుంచి ప్రజలేదో కోరుకుంటున్నారనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎంతో కొంత నేతలపై వ్యతిరేకత ఉండాలి, కానీ అలాంటిదేమీ ఇక్కడ కనిపించడం లేదు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎంతో కొంత నేతలపై వ్యతిరేకత ఉండాలి. సో చంద్రబాబు సభలను వ్యతిరేకించాలి జనం, కానీ అలాంటిదేమీ ఇక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో ఆయన ఎప్పుడూ చూడనంత ప్రజాభిమానాన్ని చూస్తున్నారు. అసలు ఏంటి సడన్ చేంజ్ అనేది విశ్లేషకుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. చంద్రబాబుకొస్తున్న ఆదరణ చూస్తే జగన్ 3 ఏళ్ల పాలనలోనే ప్రజలు విసిగిపోయారా అనే అనుమానం పలువురిలో పుట్టుకొస్తోంది. చంద్రబాబు పాలనను, జగన్ పాలనను బేరీజు వేస్తున్న ప్రజలు, యువత చంద్రబాబు వైపు మొగ్గు చూపేందుకు ముందస్తు సంకేతాలిస్తున్నారా అనే భావన ఏర్పడుతోంది. కామన్ గా చంద్రబాబుకు ఇప్పటికైతే మంచి పాలనాధ్యక్షుడిగా గొప్ప పేరుంది. ఆయన పాలనలో ఎంప్లాయీస్, పరిపాలన పర్ఫెక్ట్ గా ఉంటుందనే భావన ప్రజల మదిలో గొప్పగా ఉండిపోయింది. అదే పర్ఫెక్ట్నెస్ కోరుకుంటున్నారు ప్రజలు. అందుకే చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారా అనేది అటు అధికార పార్టీ, ఇటు విశ్లేషకుల మదిలో మెదులుతున్న ప్రశ్న. తనకు సడన్ గా ప్రజాభిమానం వెల్లువెత్తడాన్ని అటు చంద్రబాబు సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదేం కర్మ, కార్యక్రమానికొస్తున్న జనాన్ని చూసి ఇదేం ప్రజానీకమంటూ తబ్బిబ్బవుతున్నారు చంద్రబాబు. ఇదే వేవును ఎన్నికల వరకు కొనసాగించేందుకు, ప్రజల్లో జోష్ నింపేందుకు అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేయాలంటూ ప్రజలను తన యుద్ధానికి సమిధలను చేస్తున్నారు.